ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఐటీ కంపెనీల్ని ఐటీ కంపెనీల్ని ఐటీ కంపెనీల్ని ఐటీ కంపెనీల్ని ఐటీ కంపెనీల్ని మా జీవితాలతో మా జీవితాలతో మా జీవితాలతో మా జీవితాలతో ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలపై కోర్టుకు వెళ్తున్న జగన్ ఐటీ కంపెనీలపై కోర్టుకు వెళ్ళడం ఐటీ కంపెనీలపై జగన్ కోర్టుకు వెళ్ళడం ఐటీ కంపెనీలపై జగన్ కోర్టుకు పోవడం నిరుద్యోగుల కడుపు పడుతున్న వైఎస్ జగన్ వైఎస్ జగన్ వైఎస్ జగన్ వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి కంపెనీల చుట్టూ తిరిగి అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి చాలా కష్టపడి తీసుకొస్తుంటే జగన్మోహన్ రెడ్డి అంటుకో వీళ్ళంతా ఒక బ్యాచ్ గా తయారై ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్తు లేకుండా, ఆంధ్రప్రదేశ్ లో యువత విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా ఏం చేయాలో అన్ని చేస్తున్నారు. ప్రతి ఒక్క కంపెనీకి తీసుకురావడానికి అనేక శ్రమలు పడుతున్నారు నారా లోకేష్ గారు. వీళ్ళు ఇంత శ్రమ పడుతున్నా కూడా వాళ్ళు హైకోర్టులో కేసులు వేసి కంపెనీల మీద ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పి ఆంధ్రప్రదేశ్ కంపెనీలకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ రోజు కాగ్నిజెంట్ కావచ్చు, టీసీహెచ్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, రాహేజే కావచ్చు, ఈ కంపెనీలన్నీ కూడా కార్యకలాపాలు స్థాపించడానికి రెడీగా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అనుకో కేసులు వేసి వాళ్ళ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారు. వీటి వల్ల రాబోయే మైక్రోసాఫ్ట్ కంపెనీ కావచ్చు, గూగుల్ 1 గిగావాట్ కంపెనీ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. చిన్న చిన్న కంపెనీలు రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మించి మైక్రోసాఫ్ట్ వాళ్ళు వెంటబడి అలాంటి కంపెనీలు అనేక కంపెనీలు హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ రోజు తమ రాష్ట్రంలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ రాష్ట్రంలో యువత ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేసుకోవడం ఇష్టం లేదా? వాళ్ళు గడిచిన 5 ఏళ్లలో 20 ఏళ్ళు ఎడక తీసుకెళ్లారు రాష్ట్రాన్ని. ఒక కంపెనీ కూడా తీసుకురాలేదు. దావోస్కి వెళ్ళమంటే ఐటీ మినిస్టర్ అక్కడ చలి ఎక్కువగా ఉంది, మేము అందుకే వెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఐటీ మినిస్టర్ చెప్తున్నాడు. మేము ఎందుకు దావోస్ ని ఇక్కడికి రప్పిస్తామని చెప్పి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి వైజాగ్ లో వాళ్ళకు సభ నడిపించారు. దానివల్ల 15 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కనీసం ఒక 100 ఉద్యోగాలు తెచ్చిన పాపాలు కూడా లేదు. ఐటీ మినిస్టర్ కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ఈ రోజు ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి కంపెనీల చుట్టూ తిరిగి చేస్తుంటే నారా లోకేష్ గారు ఆ కంపెనీల మీద హైకోర్టులో కేసులు వేసి చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. వీటి వల్ల రాబోయే కంపెనీలు కూడా రాకుండా ఆగిపోతున్నాయి. దయచేసి విద్యార్థి యువత జీవితాలతో ఆడుకోవద్దు జగన్. ప్లీజ్ దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ మీరు పాత్రలోకి వెళ్ళిపోయారు. రాబోయే కాలంలో ఇలాంటి చర్యలే ఉంటే ఇటు మీకు భవిష్యత్తే లేకుండా పోతుందని కూడా తెలియజేసుకుంటాం. కూటమి ప్రభుత్వం ఏదైతే గూగుల్ సంస్థల్ని ఐటీ సంస్థల్ని స్వాగతిస్తుంది. మేము యువజన విద్యార్థి జేఏసీగా ఒకటే కోరుతున్నాం, నిరుద్యోగులందరికీ ఉపాధి అవకాశాలు మెండుగా కావాలంటే ఐటీ సంస్థల్ని ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రోత్సహించాలి. మరి గత పాలకులు ఈ యొక్క పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేశారు. దాని మూలంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చాలా వరకు నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. మరి ఏదైతే ఇవాళ నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకి యువజనులకి అన్న విధంగా వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ వందలాది టీచర్స్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే నిరుద్యోగులకి ఇంకా ఐటీ సంస్థల్ని గూగుల్ సంస్థల్ని తీసుకువస్తా ఉన్నారు. దాన్ని మేము ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి తరఫున యువజన జేఏసీ తరఫున స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా నిరుద్యోగులకి ఒకటే కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి. ఆ ఉద్యోగ అవకాశాల కోసం ఏ ప్రభుత్వాలనైనా మేము స్వాగతిస్తున్నాం. కానీ చాలా మంది వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు కేసులు వేసి ఈ యొక్క గూగుల్ సంస్థల్ని ఐటీ సంస్థల్ని రాకుండా నిర్వీర్యం చేస్తున్నారు. దానికి మేము వ్యతిరేకంగా ఇవాళ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఎవరైతే మాకు ఉద్యోగ అవకాశాలు మెండుగా కల్పిస్తారో వాళ్ళకి మా యొక్క సంపూర్ణ మద్దతుని తెలియజేస్తా ఉన్నాం. మరి ఇవాళ లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందాలంటే
మానవ వనరుల కీలకంగా అక్కడ అభివృద్ధి మెండుగా ఉండాలి. మరి అలాంటి మానవ వనరులు ఇవాళ పుష్కలంగా ఉన్నాయి. మానవ వనరులు అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క మానవ వనరులు అభివృద్ధి చెందే దిశగా మరి ఇవాళ లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు. ఆయనకి మేము విద్యార్థి యువజన సంఘాల జేఏసీ తరఫున ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ గారు గ్లోబలీ ట్రావెల్ చేస్తూ ఎన్నో ఐటీ కంపెనీస్ ని అట్రాక్ట్ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ ని గ్లోబల్ గా రిప్రజెంటేట్ చేస్తూ ఎన్నో గొప్ప గొప్ప కంపెనీస్ అన్నిటిని మన ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేయడానికి తీసుకొని వస్తుంటే ఒక పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ దేర్ టీమ్ ఆర్ వర్కింగ్ హార్డ్ టు గెట్ నారా లోకేష్ గారు వర్కౌట్ చేస్తున్న వాటన్నిటిని కిందకి లాగేయాలని చెప్పి సిరీస్ ఆఫ్ బిల్స్ ని హైకోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ బిల్స్ ఫైల్ చేయడం వల్ల చాలా ఈ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆఫ్ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ లో చాలా కష్టంగా అవుతుంది. ఒకవేళ ఇవే కంపెనీస్ సత్వా కానీ, కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ, రహేజా కానీ ఈ ఐటీ కంపెనీస్ అన్ని కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఓవరాల్ 1 crore జాబ్ ఆపర్చునిటీస్ యూత్ కి రావడం జరుగుతుంది. సో వీ స్టూడెంట్స్ యాజ్ అ స్టూడెంట్ లీడర్స్ మేము చదువుకునే వాళ్ళమే, మాకు ఆ వాల్యూ తెలుసు. ఒక కంపెనీ ఇక్కడ ఇన్వెస్ట్ అవుతే ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ యూత్ కి వస్తాయి అని చెప్పి. సో ప్లీజ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి సారథ్యంలో ఇవాళ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల మీద, యువత మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల మీద సీత కన్ను వేస్తూ కంపెనీలు అడ్డగిడుతూ హైకోర్టులో పిల్స్ వేస్తుంది. ఇవాళ టీసీఎస్, కాగ్నిజెంట్, రహేజా, సత్వా లాంటి కంపెనీలు ఇవాళ రాష్ట్రానికి వస్తుంటే వాటికి భూములు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి యువత మొత్తం ఆశలు పెట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యువతకు ఉద్యోగాలు రాకూడదు, అభివృద్ధి చెందకూడదు అనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ హైకోర్టులో పిలిచి వేస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో ఎలాగో మా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, కనీసం కూటమి ప్రభుత్వంలో మాకు ఉద్యోగ అవకాశాలు వస్తుంటే అడ్డుకుంటున్నారు మీరు. దయచేసి మీకు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, మీరు ఏదైతే టీసీఎస్, సత్వా, రహేజా, కాగ్నిజెంట్ లాంటి పరిశ్రమల మీద, కంపెనీల మీద మీరు వేసినటువంటి బిల్లును వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో యువత మొత్తం అగ్నిగుండంగా మార్చేస్తుంది. మీ ఇళ్లను ఎక్కడికక్కడ ముట్టడిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా బయటికి రాకుండా యువత మొత్తం అడ్డుకుంటారని చెప్పేసి ఇవాళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాను. Please subscribe to Leo News for more videos.